నమస్కారం, నా పేరు మాధవరెడ్డి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు ప్రముఖ వ్యక్తి వంశీ కొండారెడ్డి. బేసికల్గా అతను చదివింది ఇంజనీరింగు, ఎంబీఏ చదివాడు, లా చదివాడు, హార్వర్డ్లో స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ మీద సపరేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. సో అతని జీవన ప్రయాణము, తర్వాత అతను ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, ఫ్యూచర్ ఏం చేయాలనుకుంటున్నాడు ఇండియన్ స్పోర్ట్స్ ఇండస్ట్రీకి, దీని గురించి మనం చర్చిద్దాము. నమస్కారం వంశీ. నమస్కారం అండి. జస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, కుటుంబ నేపథ్యం కానీ, లేకపోతే చదువు కానీ, టెక్నికల్గా ఏ జాబ్స్ చేశారు, ఎట్లా వరల్డ్ చాలా వరకు 30-40 కంట్రీస్ తిరిగారు. సో మీ ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఆ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడుండే ఫీల్డ్కి ఎలా ఉపయోగపడుతుంది, దీని గురించి కొద్దిగా బ్రీఫ్ చేయగలుగుతారా? నేను నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో పుట్టాను. స్కూలింగ్ అంతా గూడూరులో చేశాను. పోస్ట్ ఇంటర్మీడియట్ నేను ఇంజనీరింగ్ కాలేజీ ఆర్ఈసి వరంగల్, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. 2000లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. యాజ్ ఎ రొటీన్ నార్మల్గా ప్రతి వ్యక్తి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉంటారు. అదేవిధంగా నేను కూడా క్యాంపస్లో జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేయడం, ఐటీలో జాబ్ తీసుకున్నాను. క్యాంపస్ ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు? విల్కో ఇంటర్నేషనల్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో రెప్యూటెడ్ కంపెనీ. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ డ్రీమ్ కంపెనీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఆర్ఈసి క్యాండిడేట్స్. సో అక్కడ 8 to 10 years అదే జాబ్ చేస్తూ ప్రోగ్రామర్గా జాయిన్ అయ్యి, తర్వాత టీమ్ లీడ్గా వెదిగి, తర్వాత మేనేజ్మెంట్ రోల్స్ తీసుకుంటూ హ్యాపీగా నడుస్తున్నది. లైఫ్ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇన్ బిట్వీన్ 2003లో ఒక లాయర్ని మ్యారేజ్ చేసుకున్నాను. అరేంజ్డ్ మ్యారేజే, శివకల్పన, నెల్లూరు నుంచి. సో ఈ యొక్క మ్యారేజ్ జీవితంలో కూడా జనరల్గా మాట్లాడుకుంటున్నప్పుడు టెక్నికల్గా చదివింది ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లాయర్ని మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఐటీ జాబ్ చేస్తున్నాను. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ మై హోమ్ ఇట్ సెల్ఫ్. చూస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతే రిటైర్మెంట్ తర్వాత మనం ఏం చేస్తాము? సో రిటైర్ అయిపోతున్నాము, రెస్ట్ తీసుకుంటామా? హౌ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని ఒక చిన్న థాట్ ఉంది. వెరీ స్మాల్ థాట్ అనమాట. దట్ మోటివేటెడ్ మీ ఇన్ ఫ్యాక్ట్ టు టేకప్ సమ్ అదర్ స్టడీ. అంటే జీవితం అనేది అంతటితో, ఈ చదువు అనేది ఎక్కడికి అయిపోదు. బట్ ఇంకొకరు చదివితే అవేర్నెస్, జనరల్ అవేర్నెస్. ఎప్పటి వరకు కోర్ ఇంజనీరింగ్ మీద ఫోకస్ ఉండింది. స్విచ్ చేస్తే బల్బు ఎలా అలుగుతుంది, మోటార్ ఎలా నడుస్తుంది, ఎలా విధంగా ఉండింది. బట్ జీవితం ఎలా నడుస్తున్నది, మనకున్న ఇది మన ఇండియాలో మనకున్న రైట్స్ ఏంటి, బిఫోర్ రైట్స్ మనకు అసలు డ్యూటీ ఏంది, యాజ్ అ సిటిజన్ మనం ఏమేమి డ్యూటీస్కి అబైడ్ బై ఉండాలి ఈ కంట్రీలో, ఒక చిన్న థాట్ వచ్చిన తర్వాత. సో అప్పుడు అనిపించింది, విత్ ద మోటివేషన్ ఆఫ్ ద వైఫ్, విత్ అ గ్రేట్ రెస్పెక్ట్ టు దట్, ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఎల్ఎల్బి. ఏంది, జాబ్ 8 years చేసిన తర్వాత. సో 2009లో ఎన్రోల్ చేసుకున్నాను. 3 years పాటు ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను అక్కడ. ఈరోజు రేపు మొత్తం టెక్నికల్ వాళ్ళందరూ ఎల్ఎల్బి చేస్తాను ఎట్లుంది? సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ సేక్ ఆఫ్ సంథింగ్. ఐ థింక్ ప్రాబబుల్లీ ఇట్ మై రికమెండేషన్ ఆర్ అట్లీస్ట్ మై ఒపీనియన్ ఆల్సో, యాజ్ ఎ కోర్స్ కాకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇట్ షుడ్ బి పార్ట్ ఫ్రమ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మనము ఇప్పుడున్న సొసైటీలో మనం ఒకటి నేర్చుకుంటున్నాము, దానికి ఫ్యూచర్లో ఉన్న వాల్యూ ఏంటి, దాన్ని మానిటరీగా బెనిఫిట్ ఉందా అనే వెరీ మెథాడికల్గా మనం క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెట్టేసామన్నమాట. సో ఈ లా అనే కోర్స్ అనేది నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ మన రైట్స్తో పాటు మన డ్యూటీస్ కూడా క్లారిటీగా ఉన్నాయి. అంటే మనం సొసైటీలో ఒక సోషల్ ఎలిమెంట్గా, సోషల్ యానిమల్గా ఉన్నప్పుడు ఆ సోషల్ యానిమల్గా ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటో కూడా మనం తెలుసుకునేదానికి ఒక అవకాశం, మంచి అవకాశం. కొత్తగా పోయి నేర్చుకోవడం వేరు, పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లా నథింగ్ బట్ అవర్ డైలీ లైఫ్, వాట్ వీఆర్ డీలింగ్ విత్ ఇన్ సొసైటీ అండ్ విత్ ద గవర్నమెంట్. It is called, it's a common law. Common sense. More of like a common law is nothing but a కామన్ సెన్స్. మనం ఒక వ్యక్తితో ఎలా మాట్లాడగలగాలి, ఒక వ్యక్తితో ఎలా డీల్ చేయగాలి, సొసైటీతో ఎలా. చెప్పాలంటే స్కూల్ లెవెల్ అది ఉన్నప్పుడు
బయటికి పోయినాక ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇట్లా వస్తే గ్రీక్ అండ్ లాటిన్ కాకుండా ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్ మాదిరే ఉంటుంది అన్నట్టు. దట్స్ వర్ లైక్ ఆ యొక్క డ్యూటీస్ తెలిసినప్పుడు మీరు సొసైటీలో మీరు ఎన్నెన్నో చూస్తుంటాం, మంచి చూస్తున్నాము, చెడు చూస్తున్నాము. మనం నెగటివ్ మాట్లాడుకోకూడదులేండి, బట్ కొంతమంది ఎక్స్ట్రీమ్ థింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఐ థింక్ సెల్ఫ్ అవేర్నెస్, సొసైటీ మీద అవేర్నెస్, సొసైటీలో ఉన్న మనకు డ్యూటీస్ తెలిస్తే ఐ థింక్ పీపుల్ మే నాట్ బి బిహేవింగ్ లైక్ దట్. ఆ విధంగా జర్నీ స్టార్ట్ అయింది టు కంప్లీట్ ఆన్ మై పర్సనల్ థింగ్. సో ఆ విధంగా కోర్స్ నేను లా చేశాము. సో ఇట్ ఈస్ హెల్పింగ్ మీ యాక్చువల్లీ బిల్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ సొసైటీ. ఆ క్యారెక్టర్ బిల్డ్ కోసం రాదర్ దాన్ గెయినింగ్ ఏ నాలెడ్జ్ హౌ టు ఫైట్ విత్ సమ్వన్ అనే దానికన్నా ఐ విల్ అట్రిబ్యూట్ మై LLB కోర్స్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్, అండర్స్టాండింగ్ దిస్ సొసైటీ అండ్ బిల్డింగ్ యాజ్ ఎ గుడ్ క్యారెక్టర్ అనేది ఒక దానికి హెల్ప్ఫుల్ అయినది అని నేను చెప్పొచ్చు. అక్కడి నుంచి ఇంకా డిఫరెంట్ టర్న్స్ తీసుకున్నాము. మేబీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ డిస్కషన్ విల్ టాక్ అబౌట్. ప్రైమరీగా అలా స్టార్ట్ చేశాను కెరీర్గా. దట్స్ వై వీ హ్యాడ్ ఏ ఇంజనీరింగ్ అండ్ లా చేయాల్సి వచ్చింది. బేసికల్గా నీకు తెలుసు కదా, నేను NIT వరంగల్లోనే, ఆఫ్ కోర్స్ REC వరంగల్, బట్ 96కి అయిపోయింది. సేమ్ ఎలక్ట్రికల్ సబ్జెక్టే. తర్వాత MBA చేసినట్టుంటారు కదా. సో MBA యాజ్ లైక్ ఇట్స్ కరస్పాండెన్స్ కోర్స్. సో IGNO చేసాము. సో అది ఎందుకంటే మనము గ్రోత్ లైక్ యాజ్ ఎ టెక్నికల్ బై జాయినింగ్ ఇన్ ద కంపెనీ యాజ్ ఎ టెక్నికల్ రిసోర్స్. సో అండర్స్టాండింగ్ ద మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో టాస్క్ ఓరియంటెడ్గా కాకుండా ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా మనం ఎలా థింక్ చేయగలగాలి. సో మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనితో పాటు పక్క ఉన్న ఎకో సిస్టమ్ దాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, దానివల్ల ఉన్న రిస్క్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఆ హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఎక్స్పోజర్ కోసము రాదర్ లైక్ టేకింగ్ ఎ బ్రేక్ ఫ్రమ్ ద జాబ్ అండ్ డూయింగ్ ఎ ఫుల్ టైమ్ ఐ హ్యావ్ టేకన్ దట్ ద కరస్పాండెన్స్ కోర్స్ ఇన్ MBA. అది వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ టు హోలిస్టికలీ బిల్డ్ ద కెరియర్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు. ఇప్పుడు నేను స్పోర్ట్స్లోకి వచ్చాను లైక్ ఆఫ్టర్ లైక్ వర్కింగ్ ఇన్ 20 years ఇన్ ద ఇండస్ట్రీ. బిఫోర్ గోయింగ్ టు స్పోర్ట్స్, జస్ట్ ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము హౌ అంటే వాట్ కైండ్ ఆఫ్ కరికులం ఆర్ వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ సపోజ్ టు బి taught in the engineering so that they can fit into the organization. ఆ పాయింట్కి వస్తే కరికులం అనేది ఒక ఆస్పెక్ట్. మనకి ఇంజనీరింగ్ కరికులం అనేది, ఇండస్ట్రీ అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇండస్ట్రీస్ ఆర్ డ్రివెన్ బై ద నీడ్స్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ సొసైటీ. కరికులం అనేది ఇట్ ఈస్ బీన్ స్ట్రక్చర్డ్ సచ్ ఎ వే లుకింగ్ ఎట్ ద ఫ్యూచరిస్టిక్ నీడ్స్, నాట్ ద ఇమీడియట్ నీడ్స్. ఫ్యూచరిస్టిక్ నీడ్ అనమాట. అండ్ థియరీ ఓరియంటెడ్. థియరీ అనేది వస్తాం, థియరీ ప్రాక్టికల్. ఇన్ఫ్యాక్ట్ లైక్ యాజ్ ఏ మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటామంటే దేర్ ఈజ్ ఎ థియరీ అండ్ ఎ ప్రాక్టికల్. దేర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఆన్ ద ఎక్స్పోజర్ దట్ యూ గెట్ ప్రాక్టికలీ బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. లైక్ మన ఇండియాలోనే చూసుకున్నాం అనుకో, ఇంజనీరింగ్ అనేది ఒక స్ట్రీము, దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ వెన్ యూ లుక్ ఎట్ there is a premier institutions, there is a second level of institution, third level of institution ఉంటుందన్నమాట. The kind of infrastructure that one would get, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెదర్ ఇట్స్ ఇంజనీరింగ్లో అయితే మిషనరీ కానీ, మెడికల్లో అయితే దట్ ఎక్స్పెరిమెంటల్గా వాట్ ఎవర్, ఆ యొక్క సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని కాలేజీలో ఒకే విధంగా ఉండదు కదండి. సో దాని ది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ వన్ వుడ్ గెట్ ఏ స్టూడెంట్ అయినా వేరీ అవుతున్నది. టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు నీడ్స్ సొసైటీని చేస్తున్నది. ఇండస్ట్రీ నీడ్ అల్టిమేట్లీ ద గ్రాడ్యుయేటింగ్ పాసింగ్ అవుట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ ఆర్ మెడికల్ కాలేజెస్ ఇట్ సెల్ఫ్. అవి హౌ దే ఆర్ రైట్ నౌ కొలాబరేటింగ్ ఇట్ అనేది ఒక ఆస్పెక్ట్ మనం ఆలోచించగలగాలి. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ పెరిగి ఎక్స్పోజర్ పెరిగిన తర్వాత కూడా ఇంటర్న్షిప్స్ అని పీపుల్ ఆర్ వాలంటీరింగ్ టు ఇంటర్న్షిప్స్. ఒకటి కంపెనీ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఆఫరింగ్ సమ్ ఇంటర్న్షిప్ ఫర్ ద కాలేజెస్, టైయింగ్ అప్, ఇటువంటి నడుస్తూ ఉన్నది. స్పెసిఫిక్గా మా అడ్వైజ్ ఏంటంటే ఫ్రమ్ ద లైక్ ఏ బిగినింగ్ వెన్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ ఆర్ ఎ డిగ్రీ ఆర్ ఎ మెడిసిన్, ఇఫ్ సమ్మన్ ఈజ్ యాక్చువల్లీ స్టార్టెడ్ హీస్ కరికులం యాజ్ ఎ అండర్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు వాళ్ళు వ్యూ చేయాలి ఏంటంటే థియరీ పార్ట్, focus on the subject for the marks and focus on the needs in the society also and how you wanted to get exposed to that అనే ఆస్పెక్ట్లో మీరు ఇండస్ట్రీస్తో వర్క్ చేసేదానికి ఇంటర్న్గా కానీ అట్లీస్ట్
not if you can't afford, because you already have lot of things to kind of work and do, whether it's a project assignments, examinations, అవి కాకుండా ఈ ఎక్స్పోజర్ కోసం కూడా థింక్ చేయడం రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ చేయగలిగితే వెన్ యూ పాస్ అవుట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ ఎ ఫేర్నెస్, యాజ్ యూ రైట్లీ సెడ్. ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు నేర్చుకోవచ్చు. అవేర్నెస్ ఉంటే యూ వుడ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ బెటర్ చాయిస్ ఉంటుంది. యూ అల్టిమేట్లీ రాదర్ దాన్ కన్ఫ్యూజ్డ్ పర్సన్గా ఎక్కడికో మనం ఎడారిలో అట్లా వదిలిపెట్టిన కాకుండా, ఓకే నేను ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ యొక్క డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకుంటున్నాను, నా కెరీర్ పాత్ని నేను ఇక్కడి నుంచి ఇలా బిల్డ్ చేసుకునే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఆబ్జెక్టివ్స్తో వెళితే, rather than keeping the criteria salary. How much of the salary I would be getting, whether I will be getting a transport facility or some bonuses and atla ani kaakunda, whether long term lo would this be a good starting point for me అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే ఐ థింక్. థ్యాంక్ యూ వంశీ. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ ఇన్ఫర్మేటివ్, వెదర్ ఇట్ ఈస్ అ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఎనీ ఇన్ఫర్మేషన్ కోసం మీరు సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.